డిజిటల్ తెలంగాణ డిజిటల్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి వ్యవసాయ శాఖతో ఐసిటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ మరి ఇంటర్ఫేస్తో భాగంగా రైతాంగానికి మేలు చేసే దిశగా ముఖ్యంగా వ్యవసాయ శాఖ చేస్తున్న ఎన్నో ప్రయత్నాలు, వారి శాఖలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలు, వాటికి ఈరోజు మరి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఏ రకంగా రైతాంగానికి తెలంగాణలో మరింత మేలు చేయగలమనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇక్రిసాట్ లాంటి సంస్థ మన రాష్ట్రంలో మన దగ్గరే ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. ఇక్రిసాట్ అనే ఒక అంతర్జాతీయ గుర్తింపున్న సంస్థ ఈరోజు మన ప్రాంతంలో ఉంటూ ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ ఇప్పుడే పార్థసారథి గారు చెప్పినట్టుగా రైతాంగానికి అదేవిధంగా ప్రభుత్వానికి ఎనలేని సేవలు అందిస్తున్న విషయం కూడా మీకు తెలుసు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎంతో ప్రోత్సాహం ఉన్నప్పటికీ, వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇంకా చేయాల్సిన పని చాలా ఉన్న విషయం కూడా మీకు తెలుసు. అందులో ముఖ్యంగా రైతులు ముఖ్యంగా వ్యవసాయాన్ని రెమ్యునరేటివ్గా చేయడానికి, ఉత్పాదకత పెంచడానికి, ప్రొడక్టివిటీ పెంచడానికి చాలా కార్యక్రమాలు మనం కనుక అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే తప్పకుండా అది సాధ్యమవుతుందనే ఒక బలమైన విశ్వాసం అందరిలో కూడా ఉంది. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులందరిలో కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్, ఒక ప్రగతిశీల రైతు కాబట్టి వారు ఇప్పటికే వ్యవసాయ శాఖకు సంబంధించి ఎన్నో రకాల మరి కొత్త కొత్త కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. అది పాలీహౌస్ కల్టివేషనే కానీ, మన స్ప్రింక్లర్, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఊతమిచ్చే కార్యక్రమమే కానీ గతంలో ఏనాడు లేని విధంగా బడ్జెట్లో కూడా నేరుగా పెద్ద మొత్తంలో డబ్బులు కేటాయించి మరి రైతాంగానికి దన్నుగా నిలబడే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. దాంతోపాటు వ్యవసాయ రుణమాఫీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు చాలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. మరి వాటన్నిటికీ తోడుగా ఈరోజు ఇక్రిసాట్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ, ఐటీ శాఖ ముగ్గురు కూడా ఇప్పుడే మీ ముందే ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా మేము ఆశిస్తున్నది ఇక్రిసాట్ నుంచి ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఏదైతే మన రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉందో దానిలో ఈరోజు ఉండాల్సిన స్థాయిలో వ్యక్తులు కానీ ఉండాల్సిన స్థాయిలో మరి ఎక్స్టెన్షన్ యాక్టివిటీకి సంబంధించి మనకు సరిపడా యంత్రాంగం లేదన్న మాట వాస్తవం. అందులో దాచడానికి కూడా ఏం లేదు. మనం ఈరోజు దాదాపుగా ఎక్స్టెన్షన్ యాక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే కొరత ఉంది. మరి ఆ కొరతను అధిగమించడానికి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అనేది ఒక కొత్త తరహా ఆలోచన. ఈరోజు మొత్తం మనం రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే ఈ ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లు వీటన్నిటిని కూడా చిన్న చిన్న పిల్లలతో సహా అందరూ కూడా చాలా చక్కగా స్కూల్లో చదువుకుంటున్న పిల్లలతో సహా అందరూ కూడా చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు. మరి అదే రకమైన కార్యక్రమాన్ని మనం మన రైతులకు, ముఖ్యంగా ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి, ఎక్స్టెన్షన్ యాక్టివిటీలో నిమగ్నమై ఉన్న వ్యవసాయ శాఖ యంత్రాంగానికి కనుక మనం ఈ అధునాతనమైన సమాచారాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలిగినట్టయితే తప్పకుండా రైతాంగానికి మేలు చేసిన వాళ్ళం అవుతామనే ఒక భావనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడే ఈ గ్రీన్ ఫ్యాబ్లెట్ ఏదైతే లాంచ్ చేయడం జరిగిందో దీన్ని ప్రస్తుత ధర దాదాపుగా $300 దాకా ఉంది. అయితే దాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడే డైరెక్టర్ జనరల్ గారితో కూడా ఐ వాజ్ జస్ట్ రిక్వెస్టింగ్ David that we need to focus on reducing the cost of this phablet. We have to bring it down if it has to be used, if it has to be utilized completely, and if its potential has to be exploited to the hilt. So దాన్ని దాదాపుగా రాబోయే రోజుల్లో $180 దాకా తగ్గించే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ గారు చెప్తున్నారు. అంటే దాదాపుగా మనకి ₹10,000 ఒక ఫ్యాబ్లెట్ వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంది. తప్పకుండా ఇక్రిసాట్తో జరిగిన ఒప్పందంలో వారికి మనం చెప్పింది ఏమంటే దీని ధరను తగ్గించే ప్రయత్నంతో పాటుగా మాకు కూడా ఐటీ డిపార్ట్మెంట్ తరఫున మనం మొన్న కూడా తైవాన్ వెళ్ళినప్పుడు కానీ, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైతే హార్డ్వేర్ రంగంలో బాగా మరి నిష్ణాతులైన సంస్థలు ఉన్నాయో వాటితో కూడా అవసరమైతే సంప్రదించి ఈ ధరను మరింత తగ్గించే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఎంత తగ్గిస్తే మనం అంత రైతులకు చేరువుగా దీన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దారి తప్పినం. ఎందుకు తప్పినం? మనమే మన చేతులు లేకుంటిమి. 58 ఏళ్ళు ఆంధ్రోళ్ళ చేతులు ఉంటిమి. వాళ్ళు చెప్పింది నడిచింది. మనం ఏడ్చినా, మొత్తుకున్నా మన చెరువు గురించి, మన చెట్టు గురించి, మన బాధ గురించి ఎవడు ఇన్లే.